సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఊహకందని ర్యాంపేజ్ ను చూపెడుతూ 100 కోట్ల షేర్ మార్కును దాటేసి 200 కోట్ల గ్రాస్ మార్కు వైపు పరుగులు పెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ సోలో హీరో రిలీజ్ ను బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎపిక్ ప్రాఫిట్స్ ను కూడా దక్కించుకుంటూ అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉంది. కాగా ఈ సినిమా ద్వారా మేకర్స్ అల్టిమేట్ లాభాలు సొంతమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా కోసం పబ్లిసిటీ ఖర్చులు కాకుండా 55 కోట్ల వరకు బడ్జెట్ ను పెట్టారట మేకర్స్. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్మోస్ట్ 30 కోట్ల వరకు రికవరీని నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే సొంతం చేసుకోగా సినిమా థియేట్రికల్ బిజినెస్ 42 కోట్ల వరకు జరగడంతో ఇక్కడే మేకర్స్ కి టేబుల్ ప్రాఫిట్ సొంతమయ్యింది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతూ ఇప్పుడు బిజినెస్ మీద ఆల్మోస్ట్ 70 కోట్ల పైగా లాభాన్ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఓవరాల్ గా బడ్జెట్ పరంగా చూసుకుంటే రీసెంట్ టైంలో రిలీజ్ కి ముందే మంచి లాభాలను సొంతం చేసుకోవడమే కాదు థియేట్రికల్ రన్ లో ఊహకందని లాభాలతో దూసుకుపోతున్న ఈ సినిమా మేకర్స్ కి భారీ లాభాలను సొంతమయ్యేలా చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాంగ్ రన్ లో అవలీలగా 100 కోట్ల ప్రాఫిట్ మార్జిన్ ను మేకర్స్ కి సొంతమయ్యేలా చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంతవరకు ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.